భగత్ సింగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల బెండు తీస్తోంది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు చూసి అందరూ షాక్ అవుతున్నారు. సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి మంచి టాక్ సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతున్న ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కూడా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. మరో పక్క దురంధర్ 2 సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు గట్టి పోటీ ఇస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది, సినిమా బిజినెస్ ఎంత, సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయింది, బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పటి వరకు చూడకపోతే ఎంతమంది ఈ సినిమాని థియేటర్లో చూడబోతున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హడావిడి గట్టిగా కనిపిస్తోంది. ఉగాది, రంజాన్ పండుగ వీకెండ్ అడ్వాంటేజ్ ని ఈ సినిమా గట్టిగా వాడుకుంటోంది. ఆంధ్రాలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు టికెట్ హైక్స్ వచ్చినా తెలంగాణలో మాత్రం నార్మల్ రేట్స్ కే ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తోంది. ఓజీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తో మంచి రికార్డులు సెట్ చేసేలా కనిపిస్తున్నారు. నైజాంలో 46 కోట్ల బిజినెస్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సీడెడ్ లో 15 కోట్ల బిజినెస్ చేసింది. కేవలం ఆంధ్ర నుండే 52 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో 113 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 7 కోట్ల బిజినెస్ చేయగా ఓవర్సీస్ లో 12 కోట్ల బిజినెస్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 132 కోట్ల బిజినెస్ చేయగా 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ మొదలు పెట్టింది. ఇక రీసెంట్ టైమ్స్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక షేర్ వసూలు చేసిన టాప్ సినిమాలను పరిశీలిస్తే త్రిబుల్ ఆర్ సినిమా మొదటి రోజు 75 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 1 లో నిలిచింది. ఇక సెకండ్ ప్లేస్ లో పుష్ప 2 సినిమా 70 కోట్ల 80 లక్షలు వసూలు చేసి టాప్ 2 లో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ఓజీ సినిమా కూడా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 65 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 3 లో నిలిచింది. ఇక టాప్ 4 లో దేవరా 62 కోట్ల షేర్ వసూలు చేయగా సలార్ సినిమా 52 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 5 లో నిలిచింది. ఇక టాప్ 6 లో కల్కి సినిమా 45 కోట్ల రేంజ్ లో వసూలు చేయగా ప్రభాస్ హీరోగా చేసిన రీసెంట్ మూవీ రాజాసాబ్ 44 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 7 లో నిలిచింది. ఇక బాహుబలి 2 సినిమా అయితే మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 8 లో నిలిచింది. అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి రోజు పూర్తయ్యేసరికి ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారగా సినిమా మొదటి రోజు ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టికెట్ రేట్స్ తెలంగాణలో సింగిల్ స్క్రీన్ 175 రూపాయలు ఉంటే మల్టీప్లెక్స్ ధర 295 రూపాయలు ఉంది. ఇక ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్ ధర 245 రూపాయలు ఉంటే మల్టీప్లెక్స్ 300 రూపాయలు ఉంది. ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వరల్డ్ వైడ్ గా 35 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ చేయగా మంచి బుకింగ్స్ తో సినిమా దూసుకుపోతోంది. ఓవరాల్ గా 132 కోట్ల వాల్యూ బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 తెలుగు రాష్ట్రాల్లో 900కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక వరల్డ్ వైడ్ గా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 1600కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ప్రీవియస్ మూవీ ఓజీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పరిశీలిస్తే ఓజీ సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 92 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా ఓజీ సినిమా మొదటి రోజు 152 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా ఇప్పుడు మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఓజీ సినిమాపై ఉన్నంత భారీ అంచనాలైతే లేవు, కానీ ఉన్నంతలో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రెజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో
50 కోట్ల నుండి 55 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉండగా సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 80 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. సినిమా వరల్డ్ వైడ్ గా 132 కోట్ల బిజినెస్ చేయగా 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే వరల్డ్ వైడ్ గా 210 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంది. అంటే సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 80 కోట్ల గ్రాస్ మార్క్ దాటే అవకాశం ఉండగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తో మొత్తం బిజినెస్ మీద 40% రికవరీ చేసే అవకాశం ఉంది. వరుస హాలిడే అడ్వాంటేజ్ ని సినిమా గట్టిగా వాడుకుంటే మొదటి 4 రోజుల్లోనే సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వటం ఖాయం. మరో పక్క బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేయడానికి దురంధర్ ద రివెంజ్ సినిమా కూడా రిలీజ్ అయింది. దురంధర్ పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన దురంధర్ ద రివెంజ్ సినిమాకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రీమియర్స్ పరంగా తెలుగు షోలు డిలే అయినా కూడా హిందీలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ కి వస్తున్న రెస్పాన్స్ అయితే ఒక రేంజ్ లో ఉంది. దురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఇండియా మొత్తం మీద ఇప్పటి వరకు 13 లక్షలకు పైగా టికెట్స్ సేల్ అవ్వగా సినిమా ఏకంగా అడ్వాన్స్ బుకింగ్స్ తో 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ అంటే ఏంటో చూపిస్తోంది. దురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ తో వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 250 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దురంధర్ 2 వరల్డ్ వైడ్ గా ప్రీ సేల్స్ పరంగా మాస్ రికార్డ్ సెట్ చేసింది. బాలీవుడ్ లోనే నెంబర్ 1 సినిమాగా ఈ సినిమా రిలీజ్ కి ముందే అక్కడ భారీ రికార్డు సెట్ చేసింది. వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ తో 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన సినిమాగా టాప్ 5 లో ఈ సినిమా నిలిచింది. బాహుబలి 2, త్రిబుల్ ఆర్, లియో మరియు పుష్ప 2 సినిమాల తరువాత 200 కోట్ల గ్రాస్ బుకింగ్స్ ని సొంతం చేసుకున్న దురంధర్ 2 సినిమా మంచి రికార్డు సెట్ చేసింది. బాలీవుడ్ నుండి ప్రీ సేల్స్ పరంగా దురంధర్ 2 సినిమా టాప్ లో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మొదటి వీకెండ్ లో 500 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దురంధర్ 2 మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 220 కోట్ల నుండి 230 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా టాప్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా పుష్ప 2 ఉంది. పుష్ప 2 మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 275 కోట్లు వసూలు చేసింది. పుష్ప 2 తరువాత త్రిబుల్ ఆర్ సినిమా సెకండ్ ప్లేస్ లో ఉంది. త్రిబుల్ ఆర్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 224 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక టాప్ 3 లో బాహుబలి 2 సినిమా ఉండగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 214 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక టాప్ 4 లో కల్కి సినిమా వరల్డ్ వైడ్ గా 177 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది. ఇక టాప్ 5 లో కేజీఎఫ్ చాప్టర్ 2 159 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటి వరకు మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన టాప్ 5 సినిమాలలో బాలీవుడ్ సినిమా ఒక్కటి లేదు. అంతేకాక మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన టాప్ 5 సినిమాలలో టాప్ 4 సినిమాలు తెలుగు సినిమాలు అవ్వటం విశేషం. అయితే ఇప్పుడు దురంధర్ 2 సినిమా టాప్ 3 లోకి ఎంటర్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి రోజు ముగిసేసరికి దురంధర్ 2 సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 2 సినిమాలలో మీరు ఏ సినిమా చూశారో, మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.